హలో ప్రోగ్రామర్స్, మనం లూప్స్ కాన్సెప్ట్లో లాస్ట్ వీడియోలో మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో మనం మెయిన్గా మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఈ కాన్సెప్ట్స్కి వెళ్ళే ముందు మెథడ్స్ గురించి అదేవిధంగా కన్స్ట్రక్టర్స్ గురించి కొంచెం అయితే డీటెయిల్గా తెలుసుకోవాలి. ఓకే, సో మీకు ఆల్రెడీ క్లాసెస్ అంటే తెలుసు కదా. క్లాస్ ఈజ్ ఎన్ టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్. సో మనం క్లాస్ యూస్ చేసి అయితే ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంతే, దాని గురించి ఇంకా డెఫినేషన్ అయితే అదే. ఓకే, ఆబ్జెక్ట్ అంటే మీరు ఏం చెప్తారంటే ఇట్ ఈస్ అన్ రియల్ వరల్డ్ ఎంటిటీ యూజింగ్ క్లాసెస్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్, అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పచ్చు. సో మెమరీ అనేది ఎప్పుడు లోడ్ అవుతుందంటే ఎప్పుడైతే మనం రన్ చేస్తామో రన్ టైంలో అనేది మెమరీ అనేది అలొకేట్ అవుతుంది ఆబ్జెక్ట్స్కి. ఓకే, సో ఇప్పుడైతే మనము మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకు జావాలో చూసినట్టయితే మనకి మెయిన్ మెథడ్ ఉంది కదా, ఇది కూడా ఒక మెథడ్ కింద, ఇది కూడా ఒక మెథడే. సో ఎందుకు ఇప్పుడు మనం ఈ మెయిన్ మెథడ్ రాస్తామంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. మనము ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టైంలో జేవీఎం అనేది మన మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. మన జావాలో మనం ఇదేం రాస్తున్నాం, మనకి ఇది జావాలో కోర్ జావా మనం చెక్ చేస్తున్నాం. సో అందువల్ల మనకి ఎంట్రీ పాయింట్ ఏమంటే దీంట్లో మనకి మెయిన్ మెథడ్ మనకి ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు. ఓకే, జేవీఎం టు స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ జావా ప్రోగ్రామ్. అంటే జేవీఎం అనేది మనకి జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ మెయిన్ మెథడ్నే చెక్ చేస్తుంది. మెయిన్ మెథడ్ ఉందా లేదని ఫస్ట్ వచ్చి చెక్ చేస్తుంది. ఓకే, దీన్ని కూడా మనం ఏమంటామంటే ఒక మెథడ్ అని అంటాం. ఓకే, నేను ఒక సింపుల్ మెథడ్ రాసి దాని గురించి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డిక్లరేషన్ ఎలా చేయాలి, ఇంకా మనకి మెథడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్ మెథడ్స్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్ మెథడ్స్ అంటే ఏంటి, స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్ అన్ని గురించి మనము ప్రాక్టికల్గా చూద్దాం ఒకటొకటిగా. సో నేను ఏం చేస్తానంటే పబ్లిక్, ఆ తర్వాత మనము రిటర్న్ టైప్ ఇస్తాం పబ్లిక్ ఇంట్. సో ఇక్కడ మీరు వచ్చేసి యాడ్ మెథడ్. సో ఇక్కడ మనం వచ్చి పారామీటర్స్ అయితే పాస్ చేస్తుంటుంది. ఇంట్ ఐ జే అనేది పారామీటర్ పాస్ చేయండి. ఇక్కడ మీరు అయితే బాడీ పాస్ చేస్తుంటుంది. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేమి టెన్షన్ పడద్దండి. సో ఎందుకు ఈ మెథడ్స్ అంటే మనకి కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. సో మెథడ్ ఈ బాడీ లోపల మనం రాస్తాం కదా, ఈ బాడీ లోపల మనం రాసిన దాంట్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది రాస్తాం. సో వాటిని యూజ్ చేసి మనం ఏదైనా టాస్క్ ఏదైనా పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఒక సెట్ ఆఫ్ టాస్క్స్ రాస్తాము. సెట్ ఆఫ్ టాస్క్స్ అనేది పర్టికులర్ టాస్క్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అందుకే మనకి డిఫరెంట్ మెథడ్స్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. ఫ్యూచర్లో మనకి కోడ్ రీయూజబిలిటీ చాలా ఉంటుంది. ఓకే, ఏ ప్లస్ బి మెథడ్ సమ్ కాబట్టి ఏ ప్లస్ బి, ఐ ప్లస్ జే, సారీ ఐ ప్లస్ జే అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఒక్కొక్క వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామో మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇది మనం మెథడ్ డిక్లరేషన్ చేసాం కదా. ఇక్కడ చూడండి పబ్లిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఆఫ్ ఐ ఇంట్ ఆఫ్ జే. ఇక్కడ ఇది లోపల వచ్చేదంతా మనకి ఏమని చెప్పొచ్చు అంటే బాడీ, ఇదంతా మనకి బాడీ. ఇక్కడ వచ్చి రిటర్న్ టైప్ అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇచ్చాం కదా పబ్లిక్. సో పబ్లిక్ అనేది ఏమంటారంటే యాక్సిస్ స్పెసిఫైయర్ లేదా యాక్సిస్ మోడిఫైయర్ అంటారు. సో ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నామంటే మనకి విజిబిలిటీ ఎంత వరకు అనేసి, ఈ మెథడ్ యొక్క విజిబిలిటీ ఎంత వరకు. నేను పబ్లిక్ చెప్పాను కాబట్టి దీన్ని ఎక్కడ నుంచి అయినా ఏ క్లాస్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే మనం ఇక్కడ గమనించినట్టయితే మీరు మెయిన్ మెథడ్ కూడా మీకు పబ్లిక్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే పబ్లిక్ అంటే రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, విజిబిలిటీ అనేది అన్నిటికీ పాసిబుల్ అనేసి ఇచ్చాం. సో ఇంకా మనకి చాలా రకాల మోడిఫైర్స్ ఉన్నాయి, లైక్ ప్రొటెక్టెడ్ ఉంది, ప్రైవేట్ ఉంది. మీరు ఏం మోడిఫైర్ అయిపోతే దాన్ని డిఫాల్ట్ మోడిఫైర్స్ అంటారు. సో వీటి గురించి అయితే మనము సపరేట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇదేమంటే విజిబిలిటీ, ఇది ఎంతవరకు విజిబుల్గా ఉండాలనేసి దాని గురించి చెప్పడం. సో ఇక్కడ మీరు ఇంట్ ఇచ్చారు కదా, ఇది గమనించండి. ఇంట్ అనేది ఏమంటారంటే రిటర్న్ టైప్ అంటారు. మీకు ఇక్కడ ఇంట్ ఏమంటారంటే రిటర్న్ టైప్ అంటారు. సో రిటర్న్ టైప్, సో దీని వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైర్ లేదా యాక్సెస్ మోడిఫైర్ అంటారు. దీన్ని రిటర్న్ టైప్ అంటారు. సో మీరు కొన్ని చోట్ల గమనించినట్టయితే మీకు ఇలా ఈ విధంగా ఉంటుంది పబ్లిక్ వాయిడ్. మీరు మెయిన్ మెథడ్ గమనించండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని ఉంటుంది కదా, వాయిడ్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ రిటర్న్ టైప్ ఇది. వాయిడ్ అంటే ఇదే రిటర్న్ చేయదు. వాయిడ్ అనేది ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. బట్ ఇంట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది, ఇంటిజర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా మీకు ఏమేమి ఉంటాయి, ఇంట్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, బైట్ ఉంటుంది. అలాగా మీకు చాలా రకాల రిటర్న్ టైప్స్ అయితే ఉంటాయి. సో దానికి తగినట్టుగా మనం రిటర్న్ స్టేట్మెంట్ రాదు. మనం రాస్తాం కదా ఈ విధంగా రిటర్న్ వచ్చి. సో రిటర్న్ రాసి ఏ ప్లస్ బి కానీ
ఏదో ఒక నెంబర్ కానీ రాసి ఇలాగ సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. సో మనకు ఫైనల్గా ఆ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఈ విధంగా ఒక ఇంటీజర్ని అయితే రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ఏం రిటర్న్ చేయాలి, మనకి 5 రిటర్న్ చేయాలి. ఈ విధంగా అది అనేది రిటర్న్ చేస్తుందని దాని మీనింగ్. ఓకే, ఇది రిటర్న్ టైప్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చాం కదా మనం యాడ్ అనేది. సో ఈ యాడ్ అనేది ఏమంటే మెథడ్ నేమ్. ఏంటి మెథడ్ నేమ్ అంటే యాడ్. మనకి మెయిన్ మెథడ్ చూసామంటే దాన్ని మెథడ్ మెయిన్ చూసామంటే దాన్ని ఏమంటారు అంటే దీన్ని మెయిన్ మెథడ్ అంటారు. ఎందుకంటే దాని నేమ్ మెయిన్ కాబట్టి దీన్ని మెయిన్ మెథడ్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే యాడ్ మెథడ్ అంటారు. సో నేమ్ బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూస్తారు కదా మీరు ఇంట్ ఐ కామా ఇంట్ జే, దీన్ని ఏమంటారంటే పారామీటర్ లిస్ట్. ఎన్ని పారామీటర్స్ మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నారని చెప్పడానికి దీన్ని పారామీటర్ లిస్ట్ అని చెప్పొచ్చు. మనకి ఎంటీ పారామీటర్ లిస్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ప్రింట్ అని ఉంటుంది. కొంత టైంలో ప్రింట్ మీ అనేసి ఒక మెథడ్ రాశారు, మీరు ఏం పాస్ చేయరు ఇక్కడ. సో ఎంటీకి పెట్టారంటే దీన్ని ఎంటీ పారామీటర్ అంటారు. ఓకే, ఇక మీకు ఇది తెలిసే ఉంటుంది. మీకు ఇది కర్లీ బ్రేస్ ఉంటుంది కదా, ఇది ఓపెనింగ్, ఇది ఎండింగ్. దీని మధ్యలో మన సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ రాస్తాం, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి. ఇక ఫైనల్గా మనకు రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, సో దీని గురించి ఇంకా మనమైతే డిస్కస్ చేసుకున్నాం, ఏం అవసరం లేదని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, దీన్నే ఒక మెథడ్ అంటారు. సో మనకి ఇంకా మెథడ్లో చాలా టైప్స్ ఉన్నాయి. స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్. సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం, ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నేనైతే ఒక నాన్ స్టాటిక్, దీన్ని ఏమంటారంటే నాన్ స్టాటిక్. ఎందుకు చెప్పండి, దీంట్లో మనము స్టాటిక్ కీబోర్డ్ అయితే యూజ్ చేయలే. దీంట్లో మనము స్టాటిక్ కీబోర్డ్ యూజ్ చేయాలి కాబట్టి నాన్ స్టాటిక్. దీంట్లో మనం స్టాటిక్ కీబోర్డ్ యూజ్ చేసాం కాబట్టి దీన్ని స్టాటిక్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ఏంటి, ఇది రిటర్న్ చేస్తుంది. ఈ మెథడ్ అనేది రిటర్న్ చేస్తుంది, ఇంటిజర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఇంటి యూజ్ చేస్తాం కాబట్టి. ఇది ఏం రిటర్న్ చేయదు, అందుకే వాయిడ్. ఓకే, ఈ మెథడ్ మీరు కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి, ఆల్రెడీ చెప్పాం కదా. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లేదా ఒక టెంప్లెట్. ఓకే, మన క్లాస్ యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆబ్జెక్ట్స్ ఈ విధంగా మనం ఇది ఒక రెఫరెన్స్, ఏ అనేది ఒక రెఫరెన్స్, న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. అదంతా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ బేస్ చేసుకొని మనమైతే కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఐజే అడుగుతుంది కదా, ఎందుకు ఈ విధంగా అడుగుతుందంటే మీరు ఇక్కడ పాస్ చేయాలి, ఏదైనా నెంబర్స్ అనేది మీరు పాస్ చేయాలి. ఐ అనేది 2 పాస్ చేస్తాం, జే అనేది 3 పాస్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఈ విధంగా మనం పాస్ చేస్తాం 2, 3. సో ఇది వెంటనే వెళ్ళి ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇలా రాస్తాం ఏ డాట్ అంటే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ మనము మెథడ్ కాల్ చేస్తాం, ఇక్కడ వచ్చి కాల్ అయింది. సో నీకు ఇమీడియట్గా ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూస్ అనేది మీకు లోడ్ అవుతాయి. అంటే ఇంట్ ఐ ఈక్వల్ టు 2గా లోడ్ అవుతుంది, ఇంటూ జే ఈక్వల్ టు 2గా లోడ్ అయిపోతుంది. సో వాల్యూస్ అనేది మీకు ఇక్కడ వస్తుంది, ఐ ప్లస్ జే. అంటే మీకు ఫైనల్గా అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ 5 అనేది రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ మెథడ్ కాల్ చేస్తారో ఈ మెథడ్ అనేది 5 అనేది రిటర్న్ చేస్తుంది. బట్ మనం ఇక్కడ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. సో నేను ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకైతే ఎక్కడ స్టోర్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా మనకి యాడ్ అనే మెథడే ప్రింట్ అయిపోయింది. సో దీన్ని మనం ప్రింట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం సిస్టమ్ డాట్ డౌన్ ప్రింట్ అని రాసి అందులో మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఏం చేస్తాను, సో ఈ విధంగా నేను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏదైతే అక్కడ రిటర్న్ చేస్తున్న మెథడ్, ఆ మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని ఇక్కడ మనము ప్రింట్ చేస్తున్నాం. మీరు ఈ వేలో కాకుండా ఒక వేరియబుల్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకు అలాగంటే చూడండి చెప్తాను. సో ఇక్కడ మనం కాల్ చేస్తాం కదా, ఈ మెథడ్ని కాల్ చేస్తాం. ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంది, ఇంటీజర్. సో ఇంటీజర్ కాబట్టి మీరు ఇంటర్నెట్ డేటా టైప్ తీసుకొని దాని యొక్క ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్ మీరు ఫర్దర్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకో టాపిక్ కూడా ఉంటుంది ఇక్కడ. మన జావాలో మనం యూజ్ వచ్చేసి కాల్ బై వాల్యూ. కాల్ బై రెఫరెన్స్ కాదు, అది నీకు చెప్తాను, అప్కమింగ్లో చెప్తాను. ఇదే టాపిక్లో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాల్ బై వాల్యూ మనం యూజ్ చేసి వచ్చి కాల్ బై వాల్యూస్ యూజ్ చేస్తే మనం కాల్ చేస్తున్నాం. ఇక్కడ కాల్ బై రెఫరెన్స్ అనేది మన జావాలో అయితే ఉండదు. ఓకే, ఇది నాన్ స్టాటిక్ని మీరు ఇలా కాల్ చేస్తారు. సో మీకు ఇంకా ఇది తెలిసే ఉంటుంది మీకు ఆల్రెడీ. వాయిడ్ తెలుసు కదా, మీకు వాయిడ్ అంటే ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సే హాయ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ పారామీటర్స్ కూడా నేనేమి యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. సో దీన్ని ఏమంటారంటే నాన్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ అని కూడా మనం అనొచ్చు. సో నేను ఇదే ప్రింట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే సో దీన్ని కాల్ చేయాలంటే అలాగే ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తీసుకొని ఈ విధంగా కాల్ చేయాలి కదా. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకొని కాల్ చేస్తాను చూడండి. సో నాకైతే ఎక్స్పెక్టెడ్ అవుట్పుటే వస్తుంది, సే హాయ్ అనేసి. నేను ఆల్రెడీ చెప్పాను వాయిడ్ అనేది ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇలా పెడతాను. సో ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. సో ఇలా మీరు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. చూడండి ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. సో మీరు ఏమైనా రిటర్న్ చేయాలనుకుంటున్నారంటే
వెంటనే మీకు కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్లో మీరు ఏదైనా రిటర్న్ చేయాలనుకుంటారు, 4ని రిటర్న్ చేయాలనుకుంటే ఇమీడియట్గా మీకు కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది కదా. సో మీరు ఇలాగ ఉంచినా ఒకటే, ఉంచకపోయినా ఒకటే. బట్ ఇక్కడ మీరు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, రిటర్న్ ఎప్పుడు మీకు అన్ని స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉండాలి. ఈ విధంగా మీరు ఫస్ట్లో అలా ఇచ్చారంటే మీకు వెంటనే కంపైలేషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడే రిటర్న్ చేస్తుంది, మీరు కిందకి రాస్తారు కదా స్టేట్మెంట్స్, అవన్నీ మీకు అన్రీచబుల్ అవుతుంది, అంటే వెళ్ళదు మీకు. సో అందువల్ల మీరు లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 ఈ విధంగా ఇచ్చారంటే మీరు ఇలాగ రిటర్న్ రాసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగైతే మీరు రిటర్న్ రాసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు రాసుకోవచ్చు. చూడండి, ఏదైనా స్పెసిఫిక్ కండిషన్లో మీరు రిటర్న్ చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా మీకు ఏదైనా స్టేట్మెంట్స్ ఉంది, స్టేట్మెంట్స్ పైన మీరు రాశారంటే మీకు వెంటనే ఈ విధంగా అయితే కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ రాశారంటే మీరు ఏ కండిషన్ చేయకుండా మీరు రిటర్న్ చేశారంటే మీకు వెంటనే కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వస్తాయి. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మనం ఆల్రెడీ కంట్రోల్ స్టేట్మెంట్స్లోనే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అంతగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు రిటర్న్ అనేది ఆప్షన్ లేదు, ఇక్కడ వాయిడ్ కాబట్టి రిటర్న్ అనేది ఆప్షన్. ఇప్పుడు వర్క్ చేసింది ఏమంటే నాన్ స్టాటిక్ మెథడ్స్ చూసాం కదా. ఇప్పుడు నేను ఒక స్టాటిక్ మెథడ్ గురించి చెప్తాను. చూడండి, పబ్లిక్ స్టాటిక్ అనేది ఒక కీబోర్డ్. స్టాటిక్ అనేది మీకు తెలుసు కదా, ఎందుకు యూస్ చేస్తారో, వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఇన్స్టెన్స్. స్టాటిక్ కీబోర్డ్ యూస్ చేస్తామంటే అది క్లాస్కి రిలేటెడ్గా ఉంటుంది, మనం అయితే ఆబ్జెక్ట్స్ ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. సో అది కానీ యూస్ చేస్తామంటే మనము స్టాటిక్ డేటా మెంబర్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకొని దాన్ని డిక్లరేషన్ కానీ మోడిఫికేషన్ కానీ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను సింపుల్ ఒక మెసేజ్ రాస్తాను. సో మీరు మెథడ్ రాసేటప్పుడు గమనించాలి మెథడ్ ఎలా రాస్తున్నాం అనేసి. చూడండి, ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ లెటర్లో రాస్తాను. ఏదైనా ఆఫ్టర్ ఏదైనా నాకు వర్డ్ ఏదైనా వచ్చిందంటే నెక్స్ట్ క్యాపిటల్ లెటర్లో రాస్తాను. గమనించాలి ఇక్కడ మీరు. సో ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అంటారు. ఫస్ట్ లెటర్ ఎప్పుడు స్మాల్లో రాసేది నేర్చుకోండి. ఓకే, మనకు మెథడ్ నేమ్ అనేది కన్వీనెంట్గా ఇవ్వాలి. ఆ మెథడ్లో ఏమైతే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో దానికి రిలేటెడ్గా మనం రాయాలి. చూడండి, నేను సింపుల్గా మెసేజ్ అయితే ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని నాకు ప్రింట్ చేయాలంటే మీరేం ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసిన అవసరం లేదు. నేనేం చేస్తానంటే ఆబ్జెక్ట్ అన్ని ఇవన్నీ కమెంట్స్లో పెట్టేస్తాను. సో మనకి ఆబ్జెక్ట్ ఏమి క్రియేట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే మనము స్టాటిక్ నుంచి ఇంకో స్టాటిక్ మెథడ్ని కాల్ చేస్తాం కాబట్టి మీరు ఈ విధంగా సింపుల్గా కాల్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా మీరు అయితే కాల్ చేసేయవచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ మీరు ఇప్పుడు వాయిడ్ చెప్పాను కదా, ఇలాగ మనకి చాలా రిటర్న్ టైప్స్ ఉంటాయి. స్ట్రింగ్, ఇంటూ, బైట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, ఇలాగ మనకి చాలా అంటే చాలా ఉంటాయి. అవన్నీ మనము చూడొచ్చు. సో రిటర్న్ ఉంచాం కాబట్టి ఇక్కడ సమ్ మెసేజ్ పెట్టండి. ఓకే, ఇలాగైతే మనకు ప్రింట్ చేస్తుంది. బట్ మనం అయితే ఇక్కడైతే ఎక్కడ స్టోర్ చేసుకోవాలి గమనించండి, ఎక్కడ మనము స్టోర్ చేసుకోవాలి. సింపుల్గా మనకైతే మెసేజ్ అయితే మనకి ప్రింట్ మీ అనేది ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ ఎక్కడ ప్రింట్ అవ్వదు. చూడండి, ప్రింట్ ఈ విధంగా స్టోర్ చేసుకోవాలంటే మీరు ఏదైనా స్ట్రింగ్ వేరియబుల్ తీసుకునేసి సో ఈ విధంగా తీసుకొని దాన్ని ఫర్దర్గా ఎక్కడైనా యూజ్ చేసుకోండి. మీరు రియల్ టైంలో అయితే ఈ విధంగా మనకి ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం దాన్ని యూజ్ చేస్తాం కదా ఇలా. సో ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నామంటే మనము ఎలాగెలాగా యూజ్ చేయాలంటే నాన్ స్టాటిక్, స్టాటిక్ ఎలా యూజ్ చేయాలి, వీటిని మనం యూజర్ డిఫైన్డ్ అని చెప్పాం కదా. సో నేను యూజర్ డిఫైన్డ్ కాకుండా ఆల్రెడీ ఇంకోటి చెప్పాను, టాపిక్ గుర్తుంది కదా, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అని. ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అంటే ఒకటి చెప్తాను చూడండి. స్ట్రింగ్లో ప్రీ డిఫైన్డ్ మెథడ్ లెంత్ ఆఫ్ అని ఉంది, చూసారా, లెంత్ ఉంది. సో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. లెంత్, రీప్లేస్ టు, లోయర్ క్లాస్, వాల్యూ ఆఫ్, ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. సో లెంత్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్. సో ఇది చెప్తాను ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. ఇంకా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ గురించి చెప్పమంటే మీకు ఏమంటే మ్యాథ్స్ క్లాస్లో కూడా వస్తాయి. మ్యాథ్స్ డాట్ ఏదైనా మీకు మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా మీరు ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ వచ్చి 2,8 ఇస్తా. 2,8లో ఏది మ్యాక్సిమం నెంబర్ చెప్పచ్చు. దీన్ని ఏమంటారంటే ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ అని చెప్పొచ్చు. మనం మ్యాథ్స్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్, లెంత్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఇంకా మనకు చాలా ఉంటాయి. ప్రింటర్ అని ఉంది కదా, ఇక్కడ ప్రింటర్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్. సో ఇలాగ మనకి చాలా ఉంటాయి, ఇన్బిల్ట్ ఉంటాయి అన్ని. ఓకే, మనం వాటిని రియల్ టైంలో యూజ్ చేస్తుంటాం కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఈ విధంగా. సో మీకు ఇంకో టాపిక్ గురించి చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మనం యూజ్ చేసేదంతా ఇప్పుడు కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. సో దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చెప్తాను చూడండి. సో ఇప్పుడు వరకు స్టాటిక్ అయితే మీకు అర్థమైంది కదా, స్టాటిక్, నాన్ స్టాటిక్. కాల్ బై వాల్యూ మీకు చేసి చూపిస్తాను చూడండి. కాల్ బై వాల్యూ నేనేం తీస్తానంటే ఇక్కడ వచ్చేసి వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటా. ఫస్ట్ సపోజ్
ఇంటూ ఐ కామా జే కదా యూస్ చేస్తుంది. సో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. అదేవిధంగా ఇంటూ జే ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. ఓకే, కాల్ బై వాల్యూ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది. కాల్ బై వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఐని పాస్ చేస్తున్నా, జేని పాస్ చేస్తున్నా. ఓకే, సో మీకు కనిపించడానికి నేను రిమూవ్ చేస్తున్నా. సో మనం కాల్ చేస్తామంటే ఈ మెథడ్ని కాల్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడే ఉంది, మళ్ళీ ఐ ఉంది, జే ఉంది కదా వాల్యూ. సో ఇది కూడా రిమూవ్ చేసేసేయండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ వేరియబుల్ని కొంచెం మాడిఫై చేస్తాను. ఐ వాల్యూ జే వాల్యూ మాడిఫై చేస్తా. అప్పుడు మనకి ఏమవుతుందో గమనించండి. సో ఇక్కడైతే రిజల్ట్ అనేది ఇక్కడ స్టోర్ చేసేసి ఆ రిజల్ట్ని ఇక్కడ పాస్ చేసేస్తా వెంటనే. అంటే మనకి 2 + 3 ఏమవుతుంది, వాల్యూ 5 వచ్చేస్తుంది. మనకి రిజల్ట్ అనేది ఇక్కడ 5 వచ్చేస్తుంది. ఫైనల్గా రిజల్ట్ 5 వచ్చేస్తుంది. సో నా ఇంటెన్షన్ అంటే కాల్ బై వాల్యూ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనము వాల్యూస్ అయితే మనకి చేంజ్ అవ్వదు అని చెప్తున్నాను. ఇక్కడ నేనేం చెప్తానంటే ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 5 పెడుతున్నాను, J ఈజ్ ఈక్వల్ టు 10 పెడుతున్నాను. ఈ విధంగా నేను మెథడ్ లోపల మాడిఫై చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఇనిషియల్గా మనం ఇచ్చిన వాల్యూ ఏంటి, ఐ వాల్యూ 2 ఇచ్చాము, జే వాల్యూ 3 ఇచ్చాము. సో ఈ ఐ వాల్యూ జే వాల్యూని మనము ఆర్గ్యుమెంట్స్లో ఇక్కడ పాస్ చేసాం. అంటే ఈ మెథడ్లో మనం పాస్ చేసాం. ఈ మెథడ్లో ఇనిషియలైజ్ అయినాయి ఏంటి, ఐ వాల్యూ వచ్చేసి 2గా అవుతాయి, జే వాల్యూ 3గా అవుతుంది. ఇక్కడైతే మనం అడిషన్ అయితే చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకునేసాం. ఆ వేరియబుల్ని ఫైనల్గా రిటర్న్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఐ వాల్యూ జే వాల్యూ మాడిఫై చేస్తాను కదా. సో ఈ మాడిఫై చేసిన వాల్యూస్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతాయో లేదో గమనించండి. ఓకే, ఇది చెప్పాను కదా కాల్ బై వాల్యూ. మనకైతే వాల్యూస్ అయితే ఎక్కడ ఎఫెక్ట్ అవ్వవు. ఇక్కడ ప్రింట్ చేస్తాను చూడండి, ఐ వాల్యూ జే వాల్యూ మళ్ళీ ప్రింట్ చేసి చూస్తాను. చూడండి, మీకు ఇంటర్వ్యూలో ఇలాగా మిమ్మల్ని అడిగి కన్ఫ్యూజ్ చేస్తారు. అది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు 2-3 సార్లు మీకు ఈజీగా అర్థమైపోతుంది వాల్యూస్ అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదనేసి. చూసారు కదా, నేను ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసుంటుంది ఐ వాల్యూ 2 జే వాల్యూ 2 అని, అందువల్ల మళ్ళీ ప్రింట్ చేయట్లా. సో మనకి యాడ్ మెథడ్ కాల్ అయింది, యాడ్ మెథడ్ ప్రింట్ చేసిన కాల్ రిజల్ట్ 5 వచ్చింది. అంటే రిజల్ట్ ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ మీరు గమనించండి, ఐ వాల్యూ జే వాల్యూ స్టిల్ మీకు ఎక్కడైతే మీరు ఏదైతే డిక్లేర్ చేస్తారో ఆ వాల్యూస్ ఉన్నాయి. సో మెథడ్ లోపల ఉండేటివి అయితే మీకు బయట మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి. దీన్నే ఆల్రెడీ మనం ఇదైతే దీన్ని డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ లోకల్ వేరియబుల్ వీటిని ఏమంటారంటే లోకల్ వేరియబుల్. ఇవి ఏమంటారంటే లోకల్ వేరియబుల్. దీని స్కోప్ వచ్చేసి ఈ మెథడ్ లోపల ఉంటుంది. అంటే బయట అవుట్ సైడ్ దీని స్కోప్ అయితే ఉండదు. సో మనం ఆల్రెడీ ఈ టాపిక్ని మనము డిస్కస్ చేసాం. లోకల్ వేరియబుల్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు ఈ విధంగా గమనించండి, వాల్యూస్ అనేది మీకు ఈ విధంగా రిఫ్లెక్ట్ అవ్వు. సో దీని గురించి కూడా అంటే ఇది కాల్ బై వాల్యూస్. మనం ఇక్కడ వాల్యూస్ని కదా పాస్ చేసాం. సో దీన్ని మనము కాల్ బై వాల్యూస్ అంటారు. కాల్ బై రెఫరెన్స్ అయితే మనకి జావాలో లేదు. ఓకే, మనం వాల్యూస్నే పాస్ చేస్తాం. ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్లో వాల్యూస్ని అయితే పాస్ చేసి మనకి వచ్చిన రిజల్ట్ని ఈ విధంగా స్టోర్ చేసుకొని ప్రింట్ చేస్తాం. ఓకే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది సింపుల్గా మెథడ్స్ గురించి 2-3 బేసిక్స్ చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ మీద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ గెటింగ్ మోర్ వీడియోస్.